బావా ఎప్పుడు వచ్చింది నీవు నా పిల్లలు పాపలు సుకులే కదా. వన్స్ మోర్ ఐ లవ్ యూ. మహాజనులారా, మన పార్టీ అధికారంలోకి వస్తే తెలిసి ఏమనవుతా. కిలో ఇస్తే రూపాయి ఇస్తా, తులం బంగారం 100 రూపాయలకి ఇప్పిస్తా. ఇవన్నీ చేస్తారనే భయంతోనే 10 పచ్చాలలో నాకు కొంచెం తగిలించారు. ఐ లవ్ యూ. భారతీయ వైద్యాలన్నింటిలో కల్లా ఆయుర్వేద వైద్యం చాలా ప్రశస్తమైందని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి, మీరు గమనించాలి. ఏమిటి మాస్టర్? ఇకపోతే ఇతని ప్రాబ్లం ఏమిటో మీకు అర్థం కావట్లేదు, అంతే కదా? అంతేనండి. నేను కనుక్కుంటా. నీ పేరేమిటయ్యా? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావా? ఇదేంటి? మొన్నదాకా విజయభాస్కర్ రెడ్డి అన్నా అండి, ఇప్పుడు ఎన్టీ రామారావు అంటున్నా అండి. ఓహో, అధికారంతో పాటు పిచ్చి కూడా మారిందన్నమాట. నేను కనుక్కుంటా. అలా కాదు, నీ పేరు ఏమిటి? ఎన్టీ రామారావు. అది కాదు, నీ పేరు ఏమిటి? ఎన్టీ రామారావు. నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి? అమ్మో, ఇదేదో అధికార పిచ్చలాగా ఉంది. దండం దశగుణం భవేత్ అన్నారు. చూడండి పిచ్చి అలా మారుస్తాను. ఏమిట్రా నీ పేరు ఎన్టీ రామారావా? చెప్పు. కాదు 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 కాదు. సుచారా మారిపోయింది. ఇప్పుడు చెప్పు, నీ పేరు ఏమిటి? చంద్రబాబు నాయుడు. కొంచెం ట్రీట్మెంట్ అవసరం. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. ఒరే చిన్న, ఎన్టీ రామారావు అలియా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి పోల్ నెంబర్ 18 కట్టేసేసి. మాస్టారు మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. ఇదే మా పిచ్చాసుపత్రి. ఎవర్రా? కొత్త కేసా? కొత్త కేసు కాదు, సూట్ కేసు కాదు, మన కామేశ్వరరావు గారు అబ్బాయి. మన కామేశ్వరరావు అబ్బాయి. రవయ్య, చిన్నప్పుడు చూశాను, గోజులు పెట్టి గోడలు దూకేవాడివి, గోళీలు అడుకునేవాడివి. బాగుందయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మొన్నే చదువు కంప్లీట్ చేసి వచ్చానండి. బాగుందయ్యా. ఇదిగో నువ్వు మా ఇంటికి వస్తా రావాలి. వచ్చాను కదండి. ఈ రావడం కాదు, గెస్ట్ గా రావాలి. అసలు ఈ బంధుత్వాలు అనేవి కేవలం రాకపోకల మీద ఆధారపడతాయని మన పూర్వీకులు కూడా చెబుతుండే వాళ్ళు. ఏమిటి అబ్బాయి? కాబట్టి నువ్వు మాత్రం మా ఇంటికి రావాల్సింది. మా పార్టీలో సీట్లన్నీ మహిళలకే. సీట్లు లేవు, బర్తులు లేవు. నువ్వు నోరుమై. ఇదేమిటి ముసుగు బిల్డప్ ను పొరిగింటి ఆయన పక్కింటి ఆవిడ హారతిస్తున్నట్టు? నాగయ్య గారు వందే మాత్రం టైం నుంచి సినిమాల్లో పతివ్రతలు ఇలాగే హారతలిస్తూ ఉంటారండి. నీది ఒక సినిమా పిచ్చి. కానీ ఏమండి, నానా ఇదేమి సంగీతం రా? ఇళయరాజా సంగీతం. ఈ రాగం పేరేమిటో? హరతి ఆరిపోయే రాగం. ఎంత నాలెడ్జిరా. ఎక్కడన్నా తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మన గొప్పలో ఏమిట్రా నీ ప్రభావం మీ అమ్మ మీద ఉంది. ఆపరా. ముందు అమ్మను ఆపమను. నువ్వు ఏడు పాపమే. మీకు తెలియదండి, వీరాభిమన్యు సినిమాలో ఇలాగే హారతి ఆరిపోయింది. అయితే పద్మవ్యూహంలో వెళ్ళిన శోభన్ బాబు చచ్చిపోయాడు. అందుకని ఇప్పుడు హారతి ఆరిపోయింది. మీరు కోటిపల్లికి వెళ్తున్నారు, తప్పకుండా చచ్చిపోతారు. సినిమా గోళ నువ్వు ఒక పక్క సెంటిమెంట్ తో నువ్వు, ఇంకో పక్క సంగీతంతో వాడు చంపేస్తున్నాడు. ఇదిగో నేను చచ్చిన చావను, మీరేమి భయపడి చావనక్కర్లేదు. పిచ్చి పిచ్చి వాడు వాడకుండా లోపలికెళ్ళు. మన నాటకాలు పిచ్చాడు, తోక పెట్టుకుని నిప్పంటించుకున్నాడు. నిప్పంటించుకున్నాడా? మరి చెప్పలేరా? ఓరి నాయనో. రాక్షసి మొక్కలారా, ఎక్కడికి వచ్చారు? ఈ లంకతో పాటు మీరు కూడా తగలబడిపోతారు. వెళ్ళిపోండి, నా దగ్గరికి ఎవరు రావద్దు. ఈ రావణాసుడు సీతమ్మని ఎక్కడ దాచాడు ఏమిటో? రామ్మా, నీ జారీ కావాలి నాకు. నీ దగ్గరికి వస్తున్నానమ్మా. సీతమ్మా, లెక్క పౌరికి రావణాసుడు గడ్లో కూడా దాక్కుని ఉండొచ్చు. తగల పెట్టేద్దాం. అయిపోయాడు ఈ దెబ్బతో కలిసి. హనుమా, అవును, ఆ పిలుపు నా రాముడిదే. రామా ఎక్కడ? పిలిచావా రామా? ఎక్కడున్నావు రామా? హనుమా, రామా, కోదండ రామా, దశరథ రామా. అవును, ఆ తాడేంటి రామా? ఇప్పుడే ఫ్లైట్ లోంచి దిగాను నాయన. మరి సీతాదేవి స్వామి వెనుక బస్సులో వస్తుంది. అవును, ఆ మూతి మీసాలేంటి స్వామి? లేటెస్ట్ ఫ్యాషన్. ఓహో, రామ నీల మేఘ శ్యామ. సీత సీత తొందరగా రా. నీ పేరుతో పిలుస్తున్నావేంటి? నా పేరే కాదు, నీ పేరు కూడా సీతే. రా తొందరగా రా. చూడు మీ శ్రీరామచంద్రుని. రాముడి భార్య పేరు దుర్గ కాదు, సీత. రామ్ 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 జై జై రామ్, జై జై రామ్ 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 రామ్, రామ 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 రామ, రామ రామ రామ, రామ 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 రామ.
నా తోక నాపుతావు రావణాసురా. రావణాసుడు లేదు, హిడింబాసుడు లేదు, ఒళ్ళు బలిసిన ఆంబోతు పేసు నువ్వును. మున్సిపాలిటీ ఎదురు నాకు ఊరు పడుస్తావేంట్రా? నిన్ను నరికేసి పంచాయతీకి ఆహారంగా వేస్తా, జాగ్రత్త. రేయ్!